అక్కడ కట్టమని చెప్పాలా? హలో చెప్పాలా? లేదు నేను హోటల్కి వచ్చేసాను ఎప్పుడు. అవి మావిడ ఉంది, మావిడ కూడా బయటకు వెళ్ళింది ఎవరు పార్సల్ తీసుకోపోతాను మేడం. కవర్ దొండకాయ, ఇది బెండకాయ, ఇది చెప్పండి ఒకసారి. దోసకాయ పప్పు, తరపలగా తీసుకుంటుంది. చుట్టూ ముక్కలు, చికెన్ బిర్యానీ, రెగ్యులర్ చికెన్, గ్రీన్ చికెన్, మటన్, నాటుకోడి పులుసా, నాటుకోడి గోంగూర చికెన్, సెమీ గ్రేవీ చికెన్ సెమీ గ్రేవీ, తలకాయ కర్రీ సార్, చికెన్, చికెన్ గ్రేవీ, బిర్యానీ, నిమ్మకాయలు, పెరుగు. శ్రీనుబాబు హోటల్ అన్న ఇది. ముందుగా అక్కడ ఉండేది, అక్కడ నుంచి తీసేసి షాద్నగర్లో స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే June 1 నుంచి మళ్ళీ ఓన్ బిల్డింగ్లో పారమౌంట్ కాలనీలో స్టార్ట్ చేసాం అన్న. ఇక్కడ మళ్ళీ అక్క లోటస్ పాండ్ బాబాయ్ దగ్గరకి ఇక్కడికి ఏం తేడా వచ్చిందంటే చిట్టుముట్టలు రైస్ యాడ్ చేసాం. ఏంటంటే మా చిట్టుముట్టలు ఏంటిదంటే తక్కువ మసాలాతో ఆంధ్ర పొలం అన్న, దాంట్లో గోంగూర చికెన్ ఇస్తున్నాము, ఇంకో సెమీ గ్రేవీ అండ్ గ్రీన్ చికెన్ బాగా ఇస్తున్నాం. అండ్ మా స్పెషల్ ఏంటంటే బిర్యానీకి 65 ఇస్తాం. మరి అమ్మ నెల్లూరు స్టైల్ది చేపల పులుసు ఇంకా ప్లెయిన్ రైస్ బాగా చేస్తారు. డిఫరెంట్గా మార్చాము, గోంగూర చికెన్ యాడ్ చేసాము, మళ్ళీ మింట్ చికెన్ పెట్టాము, ఫ్రైడ్ చికెన్ స్టార్ట్ చేసాము కొత్తగా. అండ్ ఇంకా తలకాయ కూర కూడా కొంచెం అక్కడికన్నా ఇక్కడ కొంచెం మార్చాం టేస్ట్ అయ్యి. ఇంకా నాటుకోడి కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాం. ఇక్కడికి కిచెన్ మొత్తం అక్కడి నుంచే ఫుడ్ మేక్ అయ్యి హైదరాబాద్కి వస్తుంది. ఈట్ బాక్సులు వేరువేరుగా పెట్టేదానికి పెట్టాము. ఇందులో అయితే 12 to 4 వరకు ఉండదు మాది. అండ్ ఈ చిట్టుముట్టాల రైస్తో 2 types ఆఫ్ చికెన్ ఉంటుంది. ఏదైనా 4 types ఆఫ్ చికెన్ పెడుతుంటే అందులో ఏదైనా 2 తీసుకోవచ్చు. కొంచెం కొంచెం ఇస్తే ఏదైనా ఒక గ్రీన్ చికెన్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే మింట్ చికెన్ తినచ్చు, ఫ్రై అన్న వేసుకోవచ్చు, గోంగూర చికెన్ అన్న తినచ్చు. అండ్ వెజ్ మీల్స్ అక్కడలానే నెల్లూరు స్టైల్ వంటకాలన్నీ. అండ్ చేపల కూర, పప్పు సాంబార్ అయితే కామన్గా ఉంటుంది, కానీ 2 ఫ్రైలు, ఒక ఫ్రై ఒక కర్రీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పులావ్స్లోకి గోంగూర చట్నీ నెల్లూరు స్టైల్లో బాగుంటాయి. ఇక్కడ స్టార్ట్ చేసి June 1st వీక్లో స్టార్ట్ చేసాము ఈ పారమౌంట్ కాలనీలో. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు ఇక్కడ సర్వీస్ చేస్తాం. ఎవరైనా రాకపోతే మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ర్యాపిడో బుక్ చేసి వాళ్ళకి ఫుడ్ కొరియర్ లాగా పంపుతున్నాం. ఏంటంటే ఇక్కడ కొంచెం లోపలికి పెట్టాం కాబట్టి ఎవరు పాత గెస్టులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి రోడ్డు అవన్నీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికి వాళ్ళే జస్ట్ ఫోన్ కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే మేము ఆర్డర్ ప్యాక్ చేసి ర్యాపిడో బుక్ చేసి పంపుతాం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది గెస్ట్లు అట్రాక్ట్ చేసుకునేది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 4-5 వస్తున్నారు అనుకోకే, వాళ్ళు రాకుండా ఒకేసారి పార్సల్ ఒక 4-5 ప్లేట్లు పెట్టుకున్నాం ర్యాపిడో వల్ల వాళ్ళకి కాస్ట్ కాస్త తగ్గద్ది, ఇంకా వాళ్ళు వచ్చి స్టెయిన్ ఏం కాకుండా ఉండద్ది. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అనేది, చికెన్ 65. ఒక నిమిషం, చికెన్ 65 తీసుకోండి. షాద్నగర్ హైవేలో ఆషానా చౌరస్తా దగ్గర శ్రీను రెస్టారెంట్ అని పెద్ద రెస్టారెంట్ స్టార్ట్ చేసాము.
అక్కడ ఏముంటాయంటే బిర్యానీ సౌత్ ఇండియన్ ఇక్కడ ఏమున్నాయి అయ్యే ఉంటాయి. అక్కడ స్పెషల్ ఏంటంటే తందూరి, నార్త్ ఇండియన్, చైనీస్ అండ్ రోటీ విత్ ఇండియన్ కర్రీస్ అవన్నీ స్టార్ట్ చేసాం. మీల్స్ కూడా ఉన్నాయి, స్పెషలైజేషన్ అదే కదండి. మా అమ్మ చేసే సౌత్ ఇండియన్ లైక్ చిట్టుముట్టాలు అవన్నీ అమ్మే చేస్తారు. షాద్ నగర్ హైవేలో అక్కడ వెజ్ మీల్స్ ఎక్కడ చూసినా 120, 130, 140 ఆ రేంజ్లో పెడితే మేము ఏం చేసామంటే బఫే సిస్టమ్ పెట్టేసేసి ఎవరికి ఇబ్బంది కాకుండా ఒకవేళ మీరు టేబుల్ సర్వీస్ చెప్పారని ఒకసారి పప్పు తెస్తారు, ఒకసారి సాంబార్ తెస్తారు, ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారని మేము ఏం చేసామంటే బఫే సెటప్ చేసేసాం. 100 రూపీస్ ఇచ్చేసి ప్లేట్ ఇస్తాము, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. అందులో ఏమి ఇస్తామంటే ప్లెయిన్ రైసు, బగారా రైసు, ఒక పప్పు, సాంబార్, ఒక కర్రీ, ఫ్రై, రసం, ఇంకా పెరుగన్నం అండ్ అప్పడాలు, 2 రకాల పచ్చళ్ళు పెడుతున్నాం. అది అన్లిమిటెడ్ ఎంత అన్నా తినచ్చు. అక్కడ రీజనబుల్గా ఉండేలాగా అది బఫే కొంచెం ఆంధ్ర ఫ్లేవర్స్ కొంచెం తక్కువ మసాలాతో ఉండేలాగా చూస్తాం. అక్కడ వెజ్ మీల్స్ రోజుకి బాగానే వెళ్తాయి, 100 to 150 ప్లేట్లు వెళ్తాయి అక్కడ రోజు. అక్కడ చాలా ఎక్కువ మంది జనాలు వెజ్ మీల్స్ కూడా తింటారు. బఫే సెటప్లో పెట్టాం. సారీ 10 రోజులు వదులుతా బై, మీరు ఇవాళ వస్తుంది, రోజు వస్తుంది, రేపు వస్తుంది, రాత్రి వచ్చి చెప్తాను. ఏమేమి పెట్టారు చేతులు పుస్తకం ఉన్నాయి కాదు. లోటస్ పాండ్ దగ్గర శ్రీనుబాబు హోటల్కి ఇక్కడికి 1.5 కిలోమీటర్ అండి. ఇక్కడ ఏంటంటే ఇది ఓన్ ప్రాపర్టీ కాబట్టి మేమే సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టాము. అండ్ 12 to 4 వరకు పెడతాము. పారమౌంట్ కాలనీ లోటస్ పాండ్ నుంచి ఇక్కడికి 1.5 to 2 కిలోమీటర్స్ అండి. దగ్గరే. కొంచెం ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతే అందుకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నారని వీడియో కూడా తీసి పెట్టాము. చిట్టుముట్టాలు విత్ చికెన్ ఉందంటే అది 220 అండి. అది బాస్మతి కన్నా కొంచెం కాస్ట్లీ అండ్ మంచి ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. అది ఆ చిట్టుముట్టల రైస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే అంత గ్యాస్ ట్రబుల్గా అట్లేమి ఉండదు. మైల్డ్, తక్కువ మసాలా, మంచి ఫ్లేవర్ఫుల్. ఏది కలుపుకున్నా అందులో ఇంకేలాగా ఉండదు. అందులో గోంగూర పచ్చడి వేసి పెడతాము, అది చాలా బాగుంటుంది కాంబినేషన్. అది దానికి చికెన్ వేసుకున్న మటన్ వేసుకున్న చాలా బాగుంటుంది. అది 220 ఉండదు చిట్టుముట్టలు విత్ చికెన్ అయితే. మటన్ అయితే 300 ఉండద్ది. ప్లెయిన్ పులావ్ విత్ బగారా అన్నాము, ప్లెయిన్ పులావ్ బగారా అన్నం కూడా అంటారు, అదైతే 200 చికెన్. మటన్ అయితే 280. అండ్ ప్లెయిన్ మీల్స్ వెజ్ మీల్స్ ఏంటంటే 80 రూపాయలు పెట్టాము. బిర్యానీ 160. చికెన్ మసాలా ఉంటుంది ఇదేనా? బాబా అన్నింటి ఒక దాంట్లో వేసి సార్ అట్లా వేసాడు. రైస్ మొత్తం అట్లా అయిపోతుంది. ప్లేట్స్ ఇవ్వ. సరే ఓకే అండి. ఇక్కడే అది మటన్ అన్న, మటన్ అండి. ఇక్కడ గ్రేవీ కాదు, గ్రేవీ.
అన్నా అది గ్రీన్ చికెన్ అమ్మా. అసలు అక్కడ